ఆదియోగం గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఆదియోగం శుభగ్రహాలైన బుధుడు, గురువు, శుక్రగ్రహాల వల్ల ఏర్పడుతుంది. ఈ ఆదియోగం మెయిన్గా 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు. లగ్నాదియోగం, చంద్రాదియోగం. లగ్నం నుంచి 6, 7, 8 హౌసెస్లో ఈ శుభగ్రహాలైన బుధుడు, గురువు, శుక్రుడు ఉన్నట్లయితే లగ్నాదియోగం ఫామ్ అవుతుంది. చంద్రుడి నుంచి 6th, 7th, 8th అంటే చంద్రుడు ఉన్న పొజిషన్ రాశి నుంచి 6th హౌస్, 7th హౌస్, 8th హౌసెస్లలో ఈ శుభగ్రహాలైన బుధ, గురు, శుక్రు గ్రహాలు ఉన్నట్లయితే అప్పుడు చంద్రాది యోగం ఏర్పడుతుంది. ఈ యోగం యొక్క స్ట్రెంత్ వచ్చేసి ప్లానెట్స్ యొక్క పవర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ప్లానెట్స్ యొక్క సైన్ ఓన్ హౌసా, ఎగ్జాల్టెడ్ హౌసా, ఫ్రెండ్ హౌసా. నెక్స్ట్ ఈ శుభగ్రహాలపైన నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండకూడదు. అంటే రాహుకేతుల దృష్టి కానీ అఫ్లిక్షన్స్ జరగడం ఉండకూడదు. ఈ ఆదియోగం ఉన్న పర్సన్స్ అంటే పూర్ స్టేజెస్లో పుట్టినా, అంటే పూర్ ఫ్యామిలీలో పుట్టినా కూడా చాలా హై స్టేజెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకు నేమ్ అండ్ ఫేమ్, రెప్యుటేషన్, పబ్లిక్ అండ్ సొసైటీలో వీరికి చరిష్మా ఉండడం కానీ, నెక్స్ట్ వీరు చేసే వృత్తిలో చాలా హై స్టేజెస్కి వెళ్తారు. వీరికి ఎనిమిస్ కూడా పెద్దగా ఇబ్బందులు పెట్టరని చెప్పుకోవచ్చు.